కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు ప్రేమలారా. ఆ తర్వాత అంటున్నాడు 26 కూడా చదవండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి నేను మిమ్మల్ని వేరుపరిచాను. ఎందుకు వేరుపరిచానండి? మొట్టమొదటి ఏం చేయడానికి? మీరు పరిశుద్ధంగా ఉండటానికి. వింటున్నారండి అమ్మా? వింటున్నారా? మీరేంటిది? పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధం అంటే ఏంటిదండి? రోజు 4 సార్లు స్నానం చేసుకోవడానిక? చెప్పండి. పరిశుద్ధం అంటే ఏంటిది? నేనేం చేయాలి? మీరేమి కావాలి ఉండాలి? పరిశుద్ధులై ఉండాలంట. మీరేమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి తెలుసా? మూల భాషలో పరిశుద్ధ అంటే వేరు చేయబడ్డమని అర్థం. దానికి కూడా ఉదాహరణకి ఒక మురికి ఈ బట్ట మీద పడింది. చాలాసార్లు చెప్పాను మీకు ప్రేమలారా, ఒక మురికి పడింది. అర్థమైందండి? దీన్ని బట్టి ఏమవుతుంది? మురికి పడంగా ఏమవుతుంది? అపవిత్రం అయిపోయింది. మురికి పట్టింది, మురికి బట్ట అంటాం కదా. ఇప్పుడు దీని ఏం చేయాలి? ఈ అంగీ నుంచి ఈ మురికిని ఏం చేయాలి? మనము వేరు చేయడం. అప్పుడే ఏమవుతుంది? ఈ అంగీ పరిశుద్ధంగా ఉన్నట్టు. అలాగనే దేవుని దృష్టిలో ఏదైతే వద్దంటున్నాడో, అర్థమైందండి? దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడో అవన్నీ ఏం చేయాలి నీ దగ్గర నుంచి? అర్థమైందా? అది నీ శరీరంలో నుంచి కావచ్చు, ఆత్మలో నుంచి కావచ్చు, ప్రాణంలో నుంచి కావచ్చు. అన్నీ ఏం చేయాలి నువ్వు? ఎందుకంటే దేవునికి ఏం కావాలి? నీ శరీరము కావాలి, నీ ప్రాణము కావాలి, నీ ఆత్మ కావాలి. 3 అంటే పరిశుద్ధముగా ఉండాలంట. ఉందండి అన్నమాట. తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన పత్రిక తీస్తే చదవండి. 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును ఏంటంటమ్మా? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంటమ్మా? నిందారహితముగా. నిందారహితముగా అంటే ఏంటిది? అంటే అర్థమైంది? ఏ నింద లేకపోవడం అంటే దేవుని ముందు నిలబడినప్పుడు నా కుమార్తె ఈ తప్పు నీలో ఉంది అని ఎవరు కాదు, యేసు చూపించకూడదు. అమ్మా, ఎవరు చెప్పకూడదు? యేసై చెప్పకూడదు. వింటున్నారా? ఎవరు చెప్పకూడదు? మనుషులు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, మీరు అంతా చాలా మంచోళ్ళండి, చాలా పరిశుద్ధులు, మీరు అందరూ అందరూ కూడా చెప్పచ్చు చాలా మంచిదానివి, మంచివాడు అని. అలా చెప్తే మనకి ఎంత సంతోషమో కదండి కదా. మీరు చాలా మంచోళ్ళని 4 మంచి మాటలు చెప్పారనుకో, అంటే మీరు గొప్పవాళ్ళమని చెప్పారనుకోండి, ఎంత సంతోషమో. అంతే కదండి? అలాగే మీరు కూడా నన్ను చెప్పారనుకో, నాకు కూడా సంతోషమే కదండి. కానీ మనం మెచ్చుకోవడం కాదు. అర్థమైందా? మనుషులు నింద మోపకుండా కాదు. యేసు ప్రభు నీ మీద నింద మోపకుండా ఉండాలి. యేసు ప్రభు ఎలాంటి వాడండి? పైన చూసి తెల్ల అంగేసుకున్నాను కాబట్టి ఈయన పాస్టర్ గారు అని అనడు. అర్థమైందండి? ఏం చూస్తాడు? నేను నడవడిక, నేను కూర్చోవడం, లేస్తున్నది, నేను మాట్లాడుతున్నది, నేను చూస్తున్నది, అలాగే అంత ఆయనకి బాగా తెలుసు. అర్థమైంది? నా హృదయంలో ఏముందో ఆయనకు బాగా తెలుసు. అన్ని చూసి ఆయన చెప్తాడు. అర్థమైంది? అందుకంటాడు దేవుడు మెచ్చుకున్నవాడే ఎవరంట? యోగ్యులంట.
అందుకనే దేవుని ఎదుట మనం ఏమై ఉండాలి? దేవుడు నిందారహితముగా, దేవుని ఏం చేయాలి? నింద మోపబడని వాడుగా ఉండాలి, నిందారహితముగా ఉండాలి. తర్వాత ఇంకేమన్నాడమ్మా? ఇంకా ఏదో సంపూర్ణముగా. సంపూర్ణంగా అంటే అర్థమైనది, ఏ లోపము లేనటువంటి వారుగా ఏం చేయాలి? మనము కనబడవలసిన వారముగా ఉన్నాము. అర్థమైందా? కేవలం శరీరమే కాదు, లేదంటే మనసు ఒకటే కాదు. చాలా మంది కదా, నా మనసు వేస్తే ఇచ్చేసానండి అంటారు. దేవునికి ఏం కావాలి? మనసు, హృదయం ఒకటి ఇచ్చేసాను సరిపోతుంది అంటారు. కాదండి, హృదయము కావాలి అంటే నీ మనసు కావాలి, నీ శరీరము కావాలి, నీ ప్రాణం కూడా, ఇవన్నీ కావాలి. అన్నీ దేవుని ముందు ఏం కావాలంట? ఎందుకంటే యేసు ప్రభు నీ శరీరము కొరకు, నీ ప్రాణము కొరకు, నీ ఆత్మ కొరకు ఏం చేశాడమ్మా? వెల చెల్లించాడు. ఎందుకంటే ఏనాడైతే ఆదాం పాపం చేశాడో ఆయన శరీరాత్మ ప్రాణాలు ఏమైపోయినాయి? చెడిపోయింది. అర్థమైందా? అపవిత్రమైపోయింది, దేవునికి దూరం అయిపోయింది. కాబట్టి ప్రభు వచ్చి ఆ కల్వారి శిలువలో శ్రమ అనేది ఎందుకంటే మన శరీరాత్మ ప్రాణములు పరిపూర్ణమైన ఏం చేయడానికి, విమోచించడానికి ఏం చేశాడు? ఆయన శ్రమ అనుభవించాడు. ఆయన శరీరంలో శ్రమ అనుభవించాడు, మనసులో కూడా మానసికంగా ఆయన బాధను అనుభవించాడు. తర్వాత ఆత్మలో వెళ్ళి నరకంలో కూడా ఏం చేశాడు? ఆయన మన కొరకు వెల చెల్లించిన వాడుగా ఉన్నాడు. అందుకనే శరీర ఆత్మ ప్రాణం ఏం చేయాలని ఎదుటంట? నిందారహితముగా పూర్ణంగా ఉండాలి. కాబట్టి ఇది ఉండాలంటే ఏం చేయాలండి? ప్రభు ఏదైతే వద్దన్నాడో ఏం చేయాలి నువ్వు? పరిశుద్ధ అంటే ఏంటిది? దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి ప్రతి విషయంలో ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది నీలో ఉండకూడదు, ఈ కార్యం నువ్వు ఈ రీతికి ఉండకూడదు, చేయకూడదని ప్రేమ ఏ విషయం గురించి చెప్పినా సరే, అర్థమైందని, అది పర్సనల్ విషయమైనా సరే, అది ఏ విషయమైనా సరే ఏం చేయాలి? నువ్వు పరిపూర్ణంగా నీ దగ్గర నుంచి నువ్వు వేరవ్వాలి, దూరం అవ్వాలి. అప్పుడే ఏమవుతావు? నువ్వు పరిశుద్ధుడిగా ఉండగలవు. అర్థమైందండి? ఈ పరిశుద్ధి అనేది వెంటనే అయిపోయేది కాదు, ఒక రోజులో వచ్చేది కాదండి. అర్థమైందా? రోజు ఏం చేస్తాం? అందుకని మనం రోజు దేవుని వాక్యాన్ని ఏం చేస్తాం? మనము చదువుతాము, వింటాము. అలాగే ప్రేమ ఇంకా అనేక రీతిలుగా మనం దేవుని వాక్యం మనం ఏం చేయాలి? మన దగ్గరికి వస్తూ ఉంటుంది. రకరకాలుగా మన బలహీనతలను దేవుడు ఏం చేస్తాడు? మనకి తెలియపరుస్తూ ఉంటాడు. తెలియపరి ప్రతిసారి ఏం చేయాలి? మనము వెంటనే ఏం చేయాలి? మారు మనసుతో మారు మనసు ఏంటిది? అవును ప్రభు, ఈ తప్పు నాలో ఉంది, ఇక నేను చేయను. ఏం చేయాలి? వెంటనే దాన్ని తీసేయాలి. ఈ దానిలో నేను నడవను, ఈ ఆలోచన నాకు వద్దు, ఈ ఆశ నాకు వద్దు, ఇది తప్పు, ఇది వెంటనే ఏం చేయాలి? వెంటనే సరి చేసుకోవాలి. అప్పుడు ఏమవుతావు? నువ్వు నీలో పరిశుద్ధి అనేది రోజు రోజుకి ఏమవుతుంది? పరిపూర్ణము అవుతూ వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు చదవండి మళ్ళీ లేవి గ్రంథంలో మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. ఇక్కడ చూసినప్పుడు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను అంటే ఏంటి అర్థము? ఇక్కడ మీరు పరిశుద్ధముగా ఉండాలంటున్నాడు, నేను పరిశుద్ధుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? చెప్పండి. ఏమన్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను కూడా ఏమైనాను అంటే దాని అర్థం ఏంటిది? మోషే గారు చెప్పండి, ఎవరైనా సరే, ఏంటి దాని అర్థం? అమ్మా ఇంకా దేవుడు క్లియర్గా చెప్తాం, నాలాగా ఉండండి అని. ఎలా ఉండాలంట? ఆయనలాగా ఉండాలంట. యేసయ్య ఈ లోకంలో చూపించాడు కదా ఎలా ఉన్నాడు, అలా ఉండాలంట. అంతే కదండి? యేసు కేవలం అదృశ్యంగా ఉండడమే కదా, ఏం చేశాడు? శరీరధారికి వచ్చి మన ముందర ఏం చేశాడు? నడిచి చూపించాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఆమెకంటే నేను బెటర్,
ఈయనకంటే నేను పరిశుద్ధుణ్ణి, ఆయనకంటే పరిశుద్ధుణ్ణి, వాళ్ళకంటే బెటరు. అర్థమైందండి? ఎవరే చూసుకుంటాం మనము? మనుషులు చూస్తాం. మనుషులో చూసావనుకో, నువ్వు ఎవరిని చూస్తున్నావు, ఆయన పోతాడు, నువ్వు కూడా. యేసయ్య చెప్పింది వాళ్ళలాగా వీళ్ళగా ఉండమని కాదు. ఎవరిలాగమ్మా? నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరు కూడా ఏమైంది? అర్థమైందండి? మీరు పరిశుద్ధుడు పరిశుద్ధుడను. ఇంకమ్మా గ్రంథాడు మీరు ఏమై ఉండాలి? ఎవరివారంట? ఎవరివారు? మరి మీరు ఎంతమంది ఆయన వారికి ఉన్నారు చెప్పండి? ఎవరివారు ఆయన వారంటే? చెప్పండి. ఆయన వారై ఉండాలంట. మరి మీరు ఎంతమంది ఆయన వారికి ఉన్నారు? చాలామంది ఏమంటారు? నేను నా భర్త దాన్ని, లేదా నా భార్య దాన్ని, లేక మా బంధువుల దాన్ని, లేదా మా అన్న దాన్ని, మా అక్క చాలని. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వినాలండి. నేను చెప్పేది వినకూడదని కాదు దాని అర్థం. వాక్యానికి వ్యతిరేకముగా ఎవరైనా చెప్పినప్పుడు, అర్థమైందమ్మా, దాన్ని ఏం చేయకూడదు మనం. వాక్యం ఎంతవరకు వినమంటుందో అంతవరకు కంపల్సరిగా వినాలి. వాక్యానికి వేరుగా ఏం చేయకూడదు. వింటున్నారండి? నేను ఎవరిని ఫస్ట్ ఎవరికి? నేను దేవుని దానను, దేవుని వాడను. నేను దేవుని మాటకి ఏం చేస్తాను? లోబడతాను. నేను దేవుని ప్రేమిస్తాను. దేవుని ప్రేమను బట్టి ఏం చేస్తాను? అందరినీ. అంతే. అమ్మాట అర్థమవుతుందండి? ఎవరిని బట్టి చేస్తున్నాం? దేవుని బట్టి ప్రేమిస్తున్నాం. దేవుని బట్టి లోబడి ఉండాలి. దేవుని బట్టి అందరి పట్ల ఏం చేయాలి? చేయించాలి. అర్థమైందండి? అంతేగాని దేవునికి వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకంగా ఏం చేయకూడదు మనము. ఎందుకంటే నువ్వు ఎవరి వాడవి? దేవుని వాడవు. దేవుడు అన్న మీరు నా వాడై ఉండాలి. నువ్వు ఆయన వాడవై ఉన్నప్పుడు నిత్యముగా దేవుడు ఏం చేస్తాడు? నీ పక్షమున ఉంటాడండి. నువ్వు ఆయన నీ పక్షంలో ఉన్నప్పుడు దేవుడు నీ పక్షమున ఉంటాడు. యవనస్తులైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే, కానీ నువ్వు దేవుని పక్షం ఉండాలి. అవును, నా దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇది దేవుని యొక్క ఉపదేశము. దేవుడిని ప్రత్యేకంగా ఉండమన్నాడు కాబట్టి అందరిలాగా నేనేం చేయను? ఉండను. మేము దేవుని కొరకు ప్రత్యేకమైన వారము కాబట్టి మేము, మా కుటుంబం, మేము ఈ రీతిగా అందరిలాగా ఉండము. ఇప్పుడు పెద్దలైతే ఏం చేయాలి? పిల్లలు కూడా అలాగే ఏం చేయాలి? నేర్పించాలి, నడిపించాలి. అర్థమైందండి? వాళ్ళ చింతన ఏం చేయాలి? మనం అందరిలాంటి వారము కాదు. బహుశా మన యొక్క బంధువులు, ప్రియులు అందరూ కూడా అన్యులైన ఉండొచ్చు. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా రాకుండా కాదు. చాలామంది యేసుని నమ్ముకోగానే ఏమైపోతారంటే మిగతా వాళ్ళందరిని ఏం చేస్తారు? దెయ్యాల కింద లెక్కేసేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళరు. పక్కన వచ్చినప్పుడు వాళ్ళతో ఏం చేస్తారు? రఫ్గా మాట్లాడే చివరికి వాళ్ళకి ఎక్కలేని భయం వచ్చేస్తుంది. ఎవరికి? అన్యజనులకి, మన బంధువులకి. అమ్మో, యేసుని నమ్ముకుంటూ ఇలా ఉండాలా, ఇలా అయితే మాకు ఆ దేవుడు వద్దు, ఏదోదని అలా అంటారు ప్రేమ. నమ్మడం అర్థమవుతుంది మీకు అందరికీ? అందరినీ ప్రేమించాలి, అందరిని ఏం చేయాలి? చేయాలి. కానీ ఏం చేయాలి? మనము ప్రత్యేకత కలిగి ఉండాలి. అర్థమైందా? అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరితో మాట్లాడాలి. అందరికీ ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా యేసు నమ్ముకోక ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఏం చేయాలి? వారిని ప్రేమ చూపించాలి. కానీ అదే టైంలో ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నేను ప్రభువుని బట్టి చూపిస్తున్నాను, ఇదంతా నీ ప్రభువుని చూపించాలి, నీ ప్రత్యేకతను చూపించాలండి. ఈ విషయాన్ని మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఏమైనాను నేను, మీరేం చేయాలి? నా వారై ఉండాలి. విన్నారండి? ఎవరి వారై ఉండాలంట?
ఆయన వారై ఉండాలి. అందుకే దేవుడు ఏం నిన్ను వేరు చేశాడంట. చివరికి ఏమంటున్నాడు అక్కడ? అన్య జనుల నుంచి ఏం చేస్తాను మిమ్మల్ని వేరుపరిచాను. వేరు చేయడం అంటే ఏంటి? మొత్తం అక్కడి నుంచి ఏం చేశాడు? బయట తీసుకొచ్చేసాడు. నీకు వారికి ఎంత తేడా తెలుసా? ఎంత తేడా చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంది, చీకట్లో నుండంట ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన వెలుగులు తీసుకొచ్చాడు అంట. అంటే దాని అర్థము చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో అంతగా తీసుకొచ్చాడు. చీకటి అంటే ఏంటండి? ఏమీ తెలియని అజ్ఞాన స్థితి. వెలుగు వచ్చి నీకేం చేయాలి? అన్నీ నీకు తెలుస్తుంది. ఒకప్పుడు నువ్వు గుడ్డివాడివి, ఇప్పుడు నీ కన్నులు దేవుడు ఏం చేశాడు? నీ మనోనేతలు ఏం చేశాడు? తెరవ చేశాడు. తేడా ఉందా లేదా? సంఘం అంటే ఏం తెలుసా? చీకట్లో వెలుగులోకి వచ్చిన గుంపు. నువ్వెవరమ్మా? చీకట్లో ఏం చేశావు? ఒకప్పుడు నీకేం తెలియదు, ఏ సత్యమో ఏ అసత్యమో తెలియదు నీకు. దేవుడే తీసుకొచ్చాడు. ఇప్పుడు నీకు అన్నీ తెలుసో తెలీదా? చెప్పండి, తెలుసో తెలీదా? రోజు దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. తెలియకపోతే నీ ముందు బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ తెలిసిన వ్యక్తివి. దీనికి ముందు ఎవరు? గుడ్డోడివి. అర్థమైందా? మనం ఎవరు? మనం గుడ్డోడివి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? నీ మనోనేత్రాలు తెరిచాడు. ఒకప్పుడు ఈ లోకాన్ని చూస్తుండేదానివి, ఈ లోకాన్ని వెతుకుతుండేవాడివి. కానీ ఇప్పుడు యేసు ఏం చేశాడు? ఈ లోకం శాశ్వత కాదమ్మనని, నీకు ఒక పరలోకం ఉందని, నీ పరలోకం చూసేటువంటి కన్నులు దేవుడు ఇచ్చాడు. అర్థమైందండి? మళ్ళీ ఏం చేస్తాం మనము? కళ్ళు తెరవబడినా కూడా ఏం చేస్తాం? మళ్ళీ గుడ్డోళ్ళలాగానే ఏం తలమాడుతాం? మనం పట్టుకున్నది చూడండి, గుడ్డోడు ఏం చేస్తాడు? ఏం వెతుకుతా ఉంటాడు. ఆయన చేతికి ఏం దొరుకుతుందో తెలియదు. పాము దొరికినా తాడే అనుకుంటాడు. అలాగే చాలా మంది చేస్తాం. యేసుని నమ్ముకొని కూడా ఏం చేస్తారంటే చీకట్లో అంటే లోకమైన వాటి వెతుకుతూ అది తనకు నరకానికి తీసుకెళ్తుందని, అది నాశనానికి తీసుకెళ్తుందని ఏం చేయమని తెలియక మళ్ళీ దాని వెంబడే వెళుతూ ఉంటారు. అందుకే అంత తేడా ఉంది ప్రేమ. అందుకే యేసయ్య ఇప్పుడు ఎవరు? మీరు నా వారి ఉండటానికి ఏం చేస్తాను మేము? ఆలోచన ఏం చేస్తాను? మిమ్మల్ని వేరు పరిచయం అంటున్నాడండి. అందరూ వేరు చేశాడంట. కాబట్టి చివరి వరకు ఏమి? ఆ వేరుగానే, ఆ వేరు చివరి గుంపులోని మనం ఏం చేయాలి? ఉండాలి. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత ప్రేమలారా, ద్వితీయోపదేశ కాండము 7:6 కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయం 6వ వచనం. ఏమన్నాడండి? నీవు చూడండి, చెప్పండి అందరూ ఒకసారి నోరు తెరిచి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమంట. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. చూడండి, నువ్వెవరు అని చెప్తున్నాడమ్మా? ఉట్టిగా తన వాడిని చేసుకోలే. ఇంకేమన్నాడు అక్కడ? ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇక్కడ చూడండి, మన విషయమై దేవుడు అర్థమైందా ఏమంటున్నాడో బాగా గ్రహించాలి. అర్థమైందండి? వేరు చేయబడినటువంటి జనులమైనటువంటి మనల గురించి
ప్రభు ఏమంటాడు చదవండి, నీవు నీ దేవుని యెహోవాకి ఏంటంట ప్రతిష్ఠిత జనం అంటే ఏంటిదండి, ప్రత్యేకింపబడినటువంటి జనము అంటే ఇంకేంటిది, ప్రతిష్ఠితం అంటే ఇంకొక మాట వస్తుంది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా. ఇప్పుడు ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ కొనుక్కొచ్చాం కదా, కొనుక్కొచ్చి ఇది కేవలం దేని కొరకు ఉపయోగించడానికి, ప్రార్థన కొరకు, దేవుని ఆరాధన కొరకు మాత్రం ఇది ఉపయోగించడం. ఏం చేస్తాం, ప్రార్థన చేశారు కదా, దీని కొరకు ప్రార్థన చేసి తీసుకొచ్చినాం. ప్రభా ఇది నీ మహిమ కొరకు ఏం చేయాలి, వాడబడాలి. ఏంటిది ఇది, ఈ మైక్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ దేని కొరకు వాడబడుతుంది, ఇది కేవలం ఆరాధనలో మాత్రమే, ప్రార్థన విషయం మాత్రమే, దేవుని నిమిత్తం మాత్రమే ఏమవుతుంది, వాడతామా లేదా? ఎవరైనా బయట ఉన్న వాళ్ళు వచ్చాయా, మేము అందరం డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టాము, ఇవ్వండి మేము మైక్ యూజ్ చేసుకుంటామని ఇస్తామా? అసలే ఇవ్వము. అలాగునే దేవుడు మనందరిని ఏం చేశాడంట, ఒక ప్రతిష్ఠ, ఒక పని కొరకు, నేను చెప్పి అక్కడ పని ఒక ప్రత్యేకం ఇలాగ ఉండాలి, దీని కొరకే నేను ఏం చేశాను, సపరేట్ చేశాను. అంటే నీ పట్ల నీవు ఏం చేయాలి, ఈ పని కొరకు దేవుడు ఏం చేశాడు, నిన్ను ఏర్పాటు చేశాడు. ప్రతిష్ఠితం అంటే ఇది యాజకుని చూడండి, ఇప్పుడు మందిరంలో పూర్వకాలంలో యాజకుడు ఉండేవారు, అలాగే పాస్టర్స్ కూడా కదా. ఏం చేస్తారంటే సేవకుడు కావాలంటే ఏం చేస్తారండి, పెద్దలు వచ్చి అపోస్తులు వచ్చి ఏం చేస్తారు, వారిని ఏం చేస్తారు, చేయి పెట్టి నూనె కూడా రాసి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఆ దినం నుంచి ఏమవుతాడు అర్థము, నీకు మించి ఏం చేయాలి, సేవ మాత్రము చెయ్యాలి. ఏ పని నీకు లోకసభను ఏ పని కూడా ఏం చేయకూడదు, చేయడానికి వీలు లేదు. మీరు చేసి ఏ పని చేయాలి, నువ్వు దేవుని పని మాత్రం చెయ్యాలి. అదేందా ఆ రోజు వాళ్ళని ఏమంటాం, పాస్టర్స్ అంటాం. అందరిని అంటారా? అందరిని అనరు. ఎందుకు తెలుసా, అందరు వేరు, ప్రతిష్ఠింపబడిన వారు వేరు. అలాగునే ప్రేమిలారా మనం అందరం కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా, ప్రతిష్ఠించాడు. దేని కొరకు తెలుసా, నా నిమిత్తము. ఎవరి కొరకంట, ఆయన నిమిత్తము. అంటే దాని అర్థము రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఆయన మహిమ కొరకే ఏం చేయాలి, జీవించాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఏం చేయాలండి, ఆయన కోసం జీవించాలి. దీని గురించి చాలాసార్లు నేర్చుకున్నాం. ఒక విశ్వాసి ఏం చేయాలి, ఏ చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి, దేవుని నామం మహిమపరచబడాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, చదువుతున్నావా, బిజినెస్ చేస్తున్నావా, లేదా సేవ చేస్తున్నావా, ఏం చేసినా ఏం చేయాలమ్మా, నువ్వు ఉన్న స్థలంలో దేవునికి ఏం కావాలి, ఏ పని చేసినా అక్కడ ఏం చేయాలమ్మా, మహిమ కలగాలి. ఇక్కడ నీవు అక్కడ ఉన్న స్థలంలో కూడా నీ మనసులో ఎలా ఉండాలి, దేవుడు నన్ను తన కొరకు ఏర్పాటు చేసుకుని దేవుని వాడను, కాబట్టి నేను చేయాలి, నేను ఇక్కడ ఈ స్థలంలో దేవుడు ఇక్కడ పెట్టాడు, ఈ పనిలో పెట్టాడు, ఈ ఇంట్లో పెట్టాడు, లేదా ఈ యొక్క కంపెనీలో పెట్టాడు, లేదా ఈ యొక్క బిజినెస్లో పెట్టాడు, అక్కడ ఏం చేయాలి, నేను దేవా నిన్ను మహిమపరచాలి, నా ద్వారా నీ నామానికి మహిమ కావాలి అన్నటువంటి తాపత్రయము ప్రతి ఒక్క విశ్వాసిలో ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏ పనినే చేయి, అక్కడ ఏం కావాలి, దేవుని నామం మహిమపరచబడాలి, అక్కడ దేవుడు కనబడాలి. ఇదండి దాని కొరకు దేవుడు ఏం చేశాడు, ప్రతిష్ఠించాడు, ప్రత్యేకించాడు. నమ్మడికి అందరికి అర్థమవుతుందండి? అది ప్రతిష్ఠ అంటే. ఇక అది తప్పించి వేరే పని నీకు లేదు. డబ్బులు బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకొని అందరు గొప్ప అని అనిపించుకోవాలి అని ఒకవేళ నీళ్ళు కోరుకుందనుకో, నువ్వు ప్రభు కొరకు, అర్థమైందా, నువ్వు నీ ప్రత్యేకత ఏం చేయనట్టు, పోగొట్టుకుంటున్నట్టు. నీ ప్రత్యేకత ఏం చేస్తున్నాడు, పోగొట్టుకుంటున్నట్లు. అందాన్ని చూపించుకోవాలి, నలుగురు నన్ను చూసి ఏం చేయాలి, నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పుకోవాలి. లేదా ఇంకేదో రకరకాల ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఏముంటుంది అంటే తమ్ము తాము
గొప్ప చేసుకోవడం కొరకు ఎలాంటి ఆలోచన వచ్చినా నీ ప్రత్యేకతకు ఏమైనట్టు అంతే కదండి. ఎందుకంటే దేవుని నీ మీద దేని కొరకు, నువ్వు ఉండే స్థలంలో, నువ్వు వెళ్ళే స్థలంలో ఎక్కడున్నా ఏం కావాలి కనుక దేవుని నామం ఏం కావాలి, మహిమపరచబడాలి. అందుకని దేవుడు ప్రతిష్ఠించాడు. అర్థమైందా? చూడండి, అన్నమాట అర్థమవుతుందండి. ఒకసారి రష్యా అనుకుంటాను, రష్యాలో అందరు సేవకులందరిని పిలిపించేసి కూర్చోబెట్టి దేవుడే లేడు, అర్థమైందండి, దేవుడు ఉంటే మీరు రుజువు చేయండి ఎవరన్నా అని చెప్పారంట. దేవుడు నిజంగా ఉన్నాడు, బైబిల్ కూడా నిజమే అని చెప్పడానికి మీరు ఎవరన్నా రుజువు చేయండి అని, అర్థమైందండి, చెప్తుంటే అందులో ఒక దైవ సేవకుడు లేచన్నాడంట, నేను నిరూపిస్తానన్నాడంట. ఎట్లా అంటావా, దేవుడు ఉన్నాడు, బైబిల్ సత్యం చెప్పడానికి యూదులే సాక్ష్యం అని చెప్పాడంట. ఏమాడమ్మా, యూదులే, అర్థమవుతుందండి. యూదులు ఈ దినం ప్రపంచంలో దేవుడు యూదులను ఎందుకు పెట్టాడు తెలుసా, వారి ద్వారా దేవుడు ప్రపంచానికి తెలియపరచడానికి, తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి. అర్థమైందండి. అలాగనే ప్రియులారా, మనల్ని ఎందుకు దేవుడు నియమించుకున్నాడు, వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు, అన్ని రకరకాలు అయిపోయింది, అది వేరే విషయం. కానీ ప్రియులారా, ఇప్పుడు దేవుడు అన్యజనుల్ని మనకి దేవుడు ఏం చేస్తాడు, మంచి అవకాశము ఇచ్చాడు. తన సంఘానికి ఇప్పుడు ఉంది టైం, ఈ సంఘ సమయము. దేని కొరకు, దేని కొరకు, దేవుని మహిమపరచడం, దేవుని తెలియపరచడానికి, దేవుని ఏం చేయడానికి, తెలియపరచడానికి. అందుకు దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు. కాబట్టి మన పని ఏంటిదంటే ఆయన ఏం చేయడానికి, మహిమపరచాలి. ప్రతి విశ్వాసి ద్వారా, ప్రతి విశ్వాసి కుటుంబం ద్వారా, ప్రతి సంఘము ద్వారా ఏం కావాలి, దేవుడు మహిమపరచబడాలి. ఇది చూడండి, మీరు ఎంతమంది యూట్యూబ్లో అది ఇది వాక్యాలు చాలామంది పాస్టర్లు సత్యం మీరు చూస్తుండొచ్చు. అక్కడ చూస్తున్నప్పుడు ఎంత మట్టుకు దేవుని నామ మహిమపరచబడుతుంది, లేదా ఎంత మట్టుకు అక్కడ ఉన్న పాస్టర్లో, లేదా చర్చి యొక్క బిల్డింగ్ గొప్పతనం గురించో, ఇంకా రకరకాలుగా ఏం చేస్తున్నారు. ఏం వినబడుతుంది మనకి, ఒక ప్రసంగం చేసిన ఎక్కడ దేనికి ఏ ప్రసంగం కనబడుతుంది, వాక్యం కనబడదు. మీకు ఏం కనబడదమ్మా, వాక్యం కనబడదు. ఏం కనబడుతుంది, నేను బాగా ప్రసంగం చేశాను, ప్రసంగం చూసేవాళ్ళు అమ్మ పాస్టర్ గారు బాగా చెప్పారు. ఏం చెప్పారంటే మాత్రం ఏముండదు, అసలు మనసులో ఒకటి కూడా ఉండదు. ఇదివల్ల ప్రసంగాలు ఎలా అయిపోయినాయంటే చెప్తున్నారండి, ఏదో దుఃఖముతో బాధ ఉన్నప్పుడు అన్ని జనులు ఏం చేస్తారంట, సినిమా కన్నా పోదాం ఒక 3 గంటలు అని వెళ్తారు కదా. అట్లాగే అనేకం ఏమది, పాస్టర్ గారు చెప్తే చాలా బాగుంటుంది, పాస్టర్ గారు విందాం యూట్యూబ్లోనైనా సరే అక్కడికి వెళ్తే కొంచెం బాగుంటుంది. అలా అయిపోయింది. అంటే కేవలం ఆ సమయం మాత్రమే సంతోషం, అంతే. అర్థమైందా, ఆ టైం మాత్రమే సంతోషించడానికి, అలా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అర్థమైందా. అలాగే ఆ చర్చెస్ కూడా ఎలా ఉన్నాయి, సేమ్ సినిమా థియేటర్ లాగానే ఉంటుంది. అర్థమైందా. కాబట్టి అక్కడికి ఇక్కడికి ఏమీ తేడా కనబడదు. కాబట్టి ఇక్కడికి వెళ్ళే బదులు అక్కడ వెళ్ళి 1 గంట గంటన్నర. అర్థమైందండి. కాబట్టి ఇలా అయిపోయింది. అక్కడ ఎవరి మహిమ లేదు, దేవునికి మహిమ రావట్లేదు. చెప్తున్నారండి, దేవునికి ఏం లేదు, మహిమ రా. అందుకనే దేవుని మహిమపరచడం దేవుడు మనం ఏం చేశాడు, పెట్టాడు, ప్రతిష్ఠించాడు. ఇంకా చదవండి. చూడండి ఏమిటంట, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఏం చేశాడు, నిన్ను ఎక్కువగా ఎంచాడు, తక్కువగా ఎంచాడా? లోకం నిన్ను ఏ రీతిగా ఎంచుతుంది,
అమ్మా చెప్పండి, ఇక్కడ ఉన్నారు కదా అందరం కూడా. బయట ప్రపంచం నేను ఏ రీతికి ఎంచుతుంది? నువ్వు పనిచేసే స్థలంలో నీ బంధువులు, ప్రియులు, అర్థమైందా? ఎలా ఎంచుతుంది నిన్ను? అర్థమైందా? అందరికంటే ఎక్కువ ఎంచుతుందా, అందరికంటే తక్కువ ఎంచుతుందా? కానీ మనం వాళ్ళే కావాలనుకుంటాం, అంతే కదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటాం? ఎలాగైనా నేనేం చేయాలి, నన్ను చూపించుకోవాలి. ఏం లేదు, పౌరుషం వచ్చేస్తుంది కదా. కదా, ఏమొస్తుంది? వీళ్ళ ముందు ఏమిటో నేను చూపించుకోను, తడాకా ఎండదాం అనుకుంటాం చాలామంది. ప్రేమని వెళ్ళారు. ఎందుకు? వాళ్ళు ఏమైనా చేస్తారు నీకు? చెప్పండి. లోకస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, నిన్ను అందరూ ఎలా చూస్తున్నారమ్మా? గొప్పగా చూస్తున్నారా? చెప్పండి. కొంచెం డబ్బులు ఉంటే మాత్రం ఎక్కలేని మర్యాద, ఎక్కలేని ప్రేమ వచ్చేస్తుంది కదా. మనం మాట్లాడకపోయినా వాళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ పలకరిస్తారు, ఆహ్వానిస్తారు. ఏమి లేదనుకోండి, ఏం చేస్తారు? నువ్వు మాట్లాడినా మనతో మాట్లాడు. అది ఒకవేళ ఇంకా విషయం, ఒకవేళ నువ్వు బాగా నగలు గిగలు మంచి బట్టలు డ్రెస్ వేసుకొని పోయినావు అనుకో, చూడటానికి ముందు బాగానే గౌరవిస్తారు. అవతల వెళ్ళగానే అమ్మో వీళ్ళకి వచ్చిన చూడరో అని ఏం చేస్తారు వెనక నుంచి. ఇది లోకం చూసేటువంటి వారు, మన బంధువులు, ప్రియులు అందరూ చూసేటువంటి తీరు, విలువ ఇచ్చేటువంటి తీరు. అర్థమైందండి? కానీ దేవుడు, మా దేవుడు చూస్తున్నారా? దేవుడు ఏమన్నాడు? భూజనులందరికంటే నేను ఏం చేస్తున్నాడంట? ఎక్కువగా ఎంచుతున్నాడంట. అంటున్నారమ్మా? ఎందుకు ఎంచుతున్నాడు? నీ దగ్గర ధనాన్ని బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, బలం బట్టి కాదు, లేదా నీకున్నటువంటి యొక్క ఆస్తిపాస్తులను బట్టో, లేదా నీకున్న పలుకుబడిని బట్టో, లేదా నీకున్న దేని లోక సంబంధంగా నీకున్న దాన్ని బట్టి కాదు. అర్థమైందండి? ఒకటే ఒకటి ఆయన దగ్గర చూసేది, నీవు ఆయన సృష్టికర్తవు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అని ఏం చేస్తావు నువ్వు? గ్రహించి నీ పాపాలు ఒప్పుకొని ఏం చేస్తావు? నువ్వు మారు మనసు పొందావు కాబట్టి నువ్వేం చేసావు? ఆయన బిడ్డవి అయ్యో, అంతే చాలని ఆయనకి కావాల్సింది. అర్థమైందండి? అది కూడా ఆయన చేసిన కార్యమే. అందుకని భూలోకం అందరికంటే నేను ఏం చేశాడంట? ఎక్కువగా ఎంచాడండి. ఇప్పుడు ఎక్కువగా ఎంచే దేవుడు నీకు కావాలా? అందరికంటే నేను నీచంగా ఎంచేటువంటి యొక్క ఈ లోకము ప్రజలు నీకు కావాలా? ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు అర్థమవుతుందండి? నేను అందరికంటే ఎక్కువగా ఎంచి ప్రేమించి నీకు ప్రాణం పెట్టి నేనేం చేసి విమోచించి తన బిడ్డగా తన ఇంటివాడిగా చేసుకున్నటువంటి ఆయన నీకు కావాలా? లేదా నిన్ను నీచంగా చూసేటువంటి లోకస్తులు కావాలా? ఒకసారి ఆలోచించుకో. ఎవరు కావాలి నీకు? ప్రేమ ద్వారా. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే రేసైట్ మళ్ళీ చదవండి అన్నమాట. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచాడంటమ్మా. చూసారా? నేను ఎక్కువగా ఎంచుతున్నాడు. ఆయన నీకు ఎంత మర్యాద గౌరవం ఇస్తున్నాడో ఈ ప్రపంచం నీకు ఎంతగా మనకి మర్యాద చేస్తున్నాడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే అంతగా ఈలో ఎవరు ప్రేమించరు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు వెంటనే యేసు ఏమంటాడు? నేను నీకు తోడుగా ఉన్నా అంటాడు. భయపడొద్దు అంటాడు, ధైర్యపరుస్తాడు. ఎలాంటి యొక్క నీవు ప్రియుల దుఃఖంలో నిరాశలో మునిగిపోయినప్పటికి కూడా అక్కడ నేను దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పైకి తీసుకొచ్చి నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా నేను ఎంచుతున్నాడు.
Thank you.